జగదేపూర్ మండలం కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్గా ఇటీవల గెలుపొందిన తుమ్మ జ్యోతి మహేష్ బుధవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తుమ్మ జ్యోతి మహేష్తో పాటు వార్డు సభ్యులు ఆంజనేయులు, మైపాల్, కరుణాకర్, మహేష్, రాజు, వేణు, వెంకటస్వామి చేరారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఉపేందర్, రావికంటి చంద్రశేఖర్, యాదవరెడ్డి, కొత్త కవిత, శ్రీనివాసరెడ్డి, దేవేందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ తుమ్మల మహేష్ గారు, వార్డు సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చి కండువా వేసుకొని ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది, తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ 60 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 95 మంది సర్పంచ్లు గెలిపించుకున్నది. వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం. దాదాపుగా 105 ఉప సర్పంచ్లు గెలిపించుకున్నాం. ఇవాళ గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది. గత 3 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 24 అవర్స్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త తీయడం, గ్రామ పంచాయతీలో ఒక గ్రేవ్యార్డ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం, దాంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో దాదాపుగా 33% తెలంగాణ గ్రామ పంచాయతీలు అవార్డు, గ్రీన్ అవార్డు కానీ, స్వచ్ఛ అవార్డు కానీ తీసుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల కాలంలో గ్రామాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. గ్రామాలలో ట్రాక్టర్ నడపలేని పరిస్థితి, తడి చెత్త, పొడి చెత్త తీయలేని పరిస్థితి. సెక్రటరీలే జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకుని పనిచేసిండ్రు. ఇలా కొత్తగా గెలిచినటువంటి సర్పంచులు అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ ఫ్రీజింగ్లో పెట్టిండ్రు. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గ్రామ పంచాయతీల యొక్క ఫ్రీజింగ్ తీసివేసి ఇండిపెండెంట్గా సర్పంచ్ గెలిచి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. మాకు కొత్తపేట గ్రామానికి కేసీఆర్ సారు 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇనాం భూములన్నీ పట్టా పాస్బుక్గా చేసి ఇచ్చారు. అదేవిధంగా ఈ కెనాల్స్ కానీ, చెరువులలో నీళ్లు నింపడం కానీ, దీనివల్ల రైతులు సంవత్సరానికి ఒక పంట పండే అవకాశం లేదని ఈరోజు మొక్కజొన్న లాంటిది పెట్టి 3 పంటలు పండే విధంగా చేసిండు. అందుకనే సార్ మీద చాలా అభిమానం ఉంది. అలాంటి మళ్ళీ వచ్చేది 2 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఈ పార్టీలో మా వార్డు మెంబర్లు అందరితో సహా నేను ఈరోజు కండవడం జరుగుతుంది.